అవతార్ మెహర్ బాబాకి జై. మనం మెహ్రా ప్రేమ అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. అది 1952 సంవత్సరం బాబా ఎలిజబెత్ కారులో అమెరికాలో ఒక్లహోమాకు బయలుదేరారు. బాబాతో పాటు మణిజా, గోహెర్, మెహ్రూ, మెహ్రా వెళ్ళడం జరిగింది. కారులో ముందు సీటులో బాబా, వెనక మెహ్రా కూర్చున్నారు. వెనుక పురుష మండలి కారు బయలుదేరింది. ఆ సమయంలో బాబా కారుని వేగంగా పోనీ అంటూ ఎలిజబెత్ని తొందర పెట్టారు. కారు చాలా వేగంగా పరిగెత్తుతోంది. బాబాకు ఏమి జరగనున్నదో ముందే తెలుసు. ఆ విధంగా కారు వెళుతుండగా హఠాత్తుగా కారు ఘోర ప్రమాదానికి గురైంది. మెహ్రా కారులోంచి కింద పడిపోయింది. పడిన వెంటనే మెహ్రా తెలివి తప్పింది. ఏమి జరుగుతున్నదో ఆమెకు తెలియలేదు. బాబా కారులోంచి కింద పడిపోయారు. బాబాకు ఎడమ భాగమంతా, ఒక కాలు, చెయ్యి, ముక్కు బాగా చితికిపోయాయి. అంతులేని బాధను అనుభవిస్తున్నారు బాబా. అయినా నోటి వెంట ఒక్క మూలుగు కానీ, అంటే ఒక శబ్దం కానీ, మాట కానీ లేకుండా ఆ సమయంలో కూడా బాబా మౌనభంగం కలగనీయలేదు. బాబా అంత బాధలో కూడా మెహ్రాను ముందుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని సౌజ్ఞలు చేశారు. అచేతనంగా పడి ఉన్న మెహ్రాకు నుదుటి మీద పెద్ద గాయమైంది. వెనుక కారులో వచ్చిన పురుష మండలి వారు వెంటనే హాస్పిటల్ సిబ్బందిని తీసుకురాగా మొదట మెహ్రాను, తర్వాత బాబాను స్ట్రెచ్చర్ మీద అంబులెన్సులో ప్రేగ్ ఆసుపత్రిలో చేర్చారు. బాబాను చూసేందుకు డాక్టర్ బర్సన్ వస్తే ముందు మెహ్రాను చూడమన్నారు. బాబాకు మెహ్రాపై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మెహ్రాకు కొద్దిగా తెలివి వచ్చింది. ఆమె తలకు, పళ్లకు పెద్ద దెబ్బలు తగలడం వల్ల మాట్లాడలేకపోతుంది మెహ్రా. కానీ బాబా తన మీద చూపుతున్న ప్రేమకు, ఆయనకు తగిలిన దెబ్బలకు మనసులోనే మదన పడసాగింది మెహ్రా. ఆమెను చూడటానికి ఎవరైనా వెళితే బాబా ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉండేది మెహ్రా. అంతగా బాబాను ప్రేమించేది మెహ్రామాయి. సమాజంలో అనాదరణకు గురవుతున్న జగజ్జననీ స్వరూపులైన స్త్రీల ఆదరణకు, ఆరాధనకు ముడిపెట్టి స్త్రీ శక్తి జాగరణకు, తద్వారా సమాజంలో సుస్థిర శాంతికి నాంది పలికారు అవతార్ మెహర్ బాబా. అమెరికాలో ఒక్లహోమా వద్ద బాబాకి జరిగిన మోటార్ ప్రమాదంలో మెహ్రా కంటికి ఏదో లోపం జరిగింది. న్యూయార్క్ నుండి బాబా ఇండియాకి తిరుగు ప్రయాణానికి ముందు, అంటే జూలైలో, అది 1952 సంవత్సరం, ఒక రోజున మెహ్రాకి ఇష్టమని గుర్రాలను చూపించడానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక వాటిని ఆతృతతో చూస్తుంటే మెహ్రా యొక్క కంటి చూపు సరిగా వచ్చేసింది. మెహ్రా పుట్టినరోజు పండుగను కూడా అద్భుతంగా జరుపుకునేవారు. ఆ రోజు ఆమె ప్రీతముడి నుండి ప్రత్యేకమైన ఆలింగన భాగ్యాన్ని పొందేది. ఒకసారి మాండ్లాలో జరుపుకునే సమయంలో ఆమెను బోటు షికారుకి తీసుకెళ్లారు మెహర్ బాబా. బాబా సతారాలో ఉన్నప్పుడు ఆ సంవత్సరం మెహ్రా జన్మదినం, క్రిస్మస్సు రెండూ కలిసి వచ్చాయి. బాబా పూనా ప్రేమికులతో భజన కూడా ఏర్పాటు చేశారు. పూనా నుండి వచ్చిన ప్రేమికులు బాబా ఎదుట హృదయాలు ఉప్పొంగి చక్కటి లయతో పాడుతుంటే విన్న ప్రతి ఒక్కరికి ఆనందభరితమైంది. హాయి గొలుపుడు వారి గానామృతంతో ఆ హాలంతా ప్రతిధ్వనించింది. భజనలలో ప్రీతముడైన భగవంతుని స్తుతిస్తూ పాడుతున్నారు వారు. బాబా ఎంతో ఆనందంతో, మీ అందరినీ నేను మెచ్చుకుంటున్నాను, మీరంటే నాకెంతో ఇష్టం అన్నారు మెహర్ బాబా. ఇంతవరకు కృష్ణుని గురించే పాడారు, రాధని గురించి కూడా పాడగలరా అని బాబా ప్రశ్నించారు వారిని. మెహ్రా జన్మదినం కనుక బాబా అట్లా ప్రశ్నించారు. వారు అటువంటి కీర్తన ఒకటి పాడారు. బాబా అప్పుడు దగ్గరలోనున్న డోలకు ఒకటి తీసుకుని ఆనందంతో బాబాయే స్వయంగా వాయించారు. పాటలు పాడిన వారందరికీ బాబా తన ప్రేమాశిస్సులు అందజేశారు. భజన మండలివారు నిండు ప్రేమతో బాబాని తన హృదయంలో నింపుకుంటూ ఆనందంగా వెళ్ళారు. ప్రీతమ బాబాకి సంగీతం అంటే ప్రాణం.
పాటలంటే చాలా ఇష్టం. బాబా ఎంత మధురంగా పాడేవారో మాటల్లో వర్ణించలేం. అంత చక్కగా పాడేవారు మెహర్ బాబా అని మెహ్రా వివరిస్తుంది. మెహ్రాబాద్లో తొలి రోజుల్లో పోస్టాఫీస్ బిల్డింగ్లో ఉన్నప్పుడు బాబా తెల్లవారుజామున 4:30, 5కే నిద్రలేచేవారు. పురుషమండలి దంతధావనం చేస్తుంటే బాబా ఎంతో ఉల్లాసంగా కమ్మని పాట పాడుతూ ఉండేవారు. సాధారణంగా ఎవరైనా మొహం కడిగిన తర్వాత టీ తాగి పాట పాడతారు. కానీ బాబా మాత్రం నిద్రలేస్తూనే పాట ఎత్తుకునేవారు. నిజానికి తెల్లవారుగట్ల 5కి అంత చలిలో ఎవరికి గొంతు పెగలదు. కానీ బాబా సామాన్యులు కాదు కదా. కాబట్టి బాబా ఎంతో మధురంగా పాటలు పాడుతుంటే మెహ్రా బాబా పాటలకు శృతి కలుపుతూ పాడేది. ఆ ప్రదేశమంతా ఎంతో ఆనందంగా ఉండేది. బాబా పాడుతుంటే ఎగిరే పక్షులు నృత్యం చేసేవి. మెహ్రాబాదులో ఉన్న చెట్లు చేమలు సంతోషంతో ఊగిసలాడేవి. ఆరంగాం గ్రామీణులు భగవంతుడైన బాబా స్వరూపాన్ని చూస్తూ ఆయన నోటి వెంట వచ్చే ఆ శ్రావ్య గానాన్ని వింటూ ఆనంద తన్మయులయ్యేవారు. ప్రీతమ బాబా కూడా తన ప్రేమికులతో నృత్యం చేస్తుంటే కృష్ణుడు గోపికలతో నృత్యమాడినట్లుగా ఈ అవతారంలో బాబా ఆ కృష్ణావతారాన్ని మరిపింపజేశారు. దివ్య ప్రేమ మధువు గ్రోలిన ఆ ప్రేమికులు ఆయన చుట్టూ తిరుగుతూ ప్రేమ విరహాగ్నిలో తపించిపోయేవారు. మరిన్ని మెహ్రా ప్రేమ విశేషాలను రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ